హాయ్ అండి, నేను రమణి. వెల్కమ్ టు ఇది మన బృందావనం యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇందులో నేను ఒక 5 వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చీలు, కొద్దిగా మళ్ళీ ఒక 3 టొమాటోలు, ఇందులోకి ఇన్ని వెల్లుల్లి రెబ్బలండి, రెబ్బలు తీసుకున్నాను. అయితే రోటి పచ్చడి రోట్లో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇది టొమాటో అండి, ఒక 5 టొమాటోలు, ఒక 3 టొమాటోలు, 5 వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చి. అందులో నేను రోటి పచ్చడి కదా జీలకర్ర కూడా తీసుకున్నానండి. జీలకర్ర బాగా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి నేను జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేయకుండా కూడా చేసుకుంటారు. అయితే ఇవి కొంచెం ఈరుల్లి ఉంది కదండి, ఎర్రగడ్డలు, అవి కొద్దిగా మనము పోన్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ మొత్తము ఉడకబెట్టిన తర్వాత తీసివేసినవి. ఇవి మనము పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు కూడా కొన్ని పచ్చి పల్లీలు ఉన్నాయండి. పచ్చి పల్లీలు అలాగే ఉడకబెట్టి వంకాయలతో కలిపి ఉడకబెట్టినవి అవి. అలాగే బజ్జీలోకి వేసేస్తాను. ఇవి ఇప్పుడు రోటిలో ఉన్నాయి కదా, అవి ఒట్టి పల్లీలండి. ఆ ఒట్టి పల్లీలు కూడా కారం లేక అలాగే నూరేస్తూ ఉన్నాను అనమాట. కొన్ని పచ్చి పల్లీలేమో కలిపేస్తున్నాను, మిక్స్ చేస్తున్నాను, రుచిగా ఉంటాయి అవి కూడా తినటానికి. ఈ వట్టి పల్లీలేమో కారం లేకి నూరు వేసామన్నమాట. ఇది ముద్దలేకండి, చాలా బాగుంటుంది. నిజానికి ఇది రాయలసీమ స్పెషల్ అని చెప్పచ్చు. ఇక్కడైతే ఇంకా ఎప్పుడు కూడా ఏమైనా ముద్ద చేసుకున్నాము, నోరు బాగాలేదు కొంచెం అంటే ఖచ్చితంగా ఈ వంకాయ పచ్చడి చేసుకొని, వంకాయ బజ్జీ చేసుకొని తింటే కానీ ఒక జ్వరం వచ్చినా కూడా మేలైపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక చేదుగా ఉంటుంది కదా, ఆ జ్వరం వచ్చి అంత బాగా ఉంటుంది. ఇందులోకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టాము కదా, ఆ ఉడకబెట్టిన పచ్చిమిర్చి కూడా ఇప్పుడు రోట్లోకి వేస్తున్నాను. రోట్లోకి వేసి అది కూడా నూరేస్తున్నామండి. ఒక 3-4 కొంచెం కట్ చేసిన ఈరుల్లి కూడా మనము కారంలోకి వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ కోసము. వేసుకోకుండా కూడా చేస్తారులేండి. ఇదండి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. చేసే పద్ధతి అంటే ఇప్పుడు చూసాం కదండి, చిన్నగా ఫస్ట్లో అయితే పైకి ఎగిరిపోకుండా కొద్దిగా స్లోగా దంచుతాము. కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా నీరు వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు నూరుకుంటామండి. ఆ తర్వాత లాస్ట్లో మనం టొమాటోలు కూడా వేసి నూరుకుంటాం అన్నమాట కారంలోకి. ఇవి ఉన్నాయి కదా వంకాయలు ఎక్కువ నున్నగా నూరాల్సిన అవసరం లేదు. వంకాయలు లాస్ట్లో ఈ పేస్ట్ ఉంది కదా, అందులో కొంచెం చింతపండు కూడా వేస్తామండి. మేము చింతపండు కూడా వేసాము. ఎందుకు
చూసారు కదండి, మనము ఇవి టేస్ట్ కోసము కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అవన్నీ వేసి మనము పోన్ పెట్టుకుంటాం కదండి ఆయిల్ వేసి. ఇవి ఆవాలు అన్నమాట, ఆవాలు కరివేద్దలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనము ఇప్పుడు నూరుకున్నాం కదండి కారము, టొమాటో, ఇవన్నీ కొంచెం ఇది ఆయిల్ చిటపటలాడిన తర్వాత ఆవాలు వేస్తాము. ఆవాలు, కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డలు జీరులు అని కూడా అంటాం కదా ఎర్రగడ్డలు, అవి వేసి కొంచెం రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తామండి. వేయించిన తర్వాత మనం నూరి పెట్టుకున్న ఈ చట్నీ ఉంది కదా, ఇప్పుడు అది చిటపటలాడుతుంది కదా, కరివేపాకు, ఆయిల్, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వేస్తున్నామండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తామన్నమాట. ఎర్రగడ్డలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వంకాయ చట్నీ ఇందులోకి వేసేస్తామన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేస్తూ ఉండాలి. కొంచెం సేపు ప్లేట్ మూసేస్తే తొందరగా బ్రౌన్ కలర్ వస్తుందండి, ఆయిల్ వేయకూడదు కదా. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం నూరు పెట్టుకున్న కావాల్సినంత ఉప్పు, ఇంకా నూరు పెట్టుకున్న చట్నీ ఉంది కదా, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ మనం నూరు పెట్టుకున్నాం కదా. ఈ చట్నీ అంతా మిక్స్ చేసి, వంకాయలు కూడా ఇందులో మిక్స్ చేసేసాం కదా. ఈ పోను అంటే తిరుగుబాటు వేయడం అని కూడా అంటారు తెలుగులో, పోన్ పెట్టడం అంటారు, ఇంకా 2-3 రకాలు అంటారండి. కాకపోతే ఎలా పిలిచినా కూడా మనం చేసే పద్ధతి అయితే ఈ పద్ధతిలో చేస్తే మనము ముద్దలేకి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వర్షాకాలం అయితే వర్షంలో బయట తడిచేసి వేడివేడి ముద్దలేకి ఈ వంకాయ బజ్జీ చేసుకొని తింటే అస్సలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం, అంత రుచిగా ఉంటుంది. నిజంగానే చాలా బాగుంటుందండి. కావాలంటే చేసి చూడండి. చూస్తుంటే ఎలా ఉంది చూడండి, నేనైతే ముద్ద చేసి పెట్టుకున్నాము. ఇది మనము వంకాయ బజ్జీ అవ్వగానే ముద్ద చేసుకున్నాము చూడండి. నేను ముద్ద చేయడం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే ట్రై చేయండి.